చూడు చూడు, నీ ఫేవరెట్ పొలిటీషియన్ జంగయ్య నిన్న ఒక స్కూల్కి వెళ్ళి ఏం చేశాడో తెలుసా? ఏం చేశాడు? బెంచీలు కుర్చీలు ఎత్తుకొచ్చాడా? ₹1,00,00,000 విరాళం ఇచ్చాడు. ఇస్తాడు ఇస్తాడు. ఎందుకు ఇవ్వడు? ప్రజల దగ్గర దొబ్బిందే కదా. ఓ శ్రీరాములమ్మ సినిమా చూసావా? చూశాను, ఎప్పుడో చిన్నప్పుడు. చిన్నప్పుడంటే అప్పుడు నీ వయసు ఎంత ఉంటుంది? ఓ 13 ఏళ్ళు ఉంటాయి. అంటే నాకు 8. ఇంతలో చాలే అనా, చేతులు నొప్పిలేస్తున్నాయి. పూసబెట్టి బొంద పెడదాం. నిన్ను బొంద పెట్టినానికి కాదురా తవ్వు. ఏం రో బక్కోడా నవవార్తి ఏమన్నావురా? నీ అయ్యా నా కొడుకుని ఏమన్నా అన్నావంటే నిన్ను పేగులు తీస్తా. నీ ఎరా ఎప్పుడు చూసినా అమ్మాయి మీద పడి సత్తావే. ఈ సంగతి అన్నకి తెలిసిందనుకో చంపుతాడురా నిన్ను. సంపుతాడు. ఆయనకేం అన్నీ ఉన్నాయి. ఎక్కడ తిరిగి మనమే తోడుచుకుంటా కూర్చున్నాం. ఇంకా మారవరా నువ్వు? 10 ఏళ్ల క్రితం మీరు ఒక స్కూల్ టీచర్, 4,000 జీతం. ఈ రోజు ₹1,00,00,000 విరాళం ఎలా ఇవ్వగలిగారు? సరేనయ్యా, ఈ డొంక తిరిగి ఎందుకు గానీ ఎంత కావాలేటి? రాతలు మార్చి సంపాదించాల్సిన అవసరం నాకు లేదు. వసే రాయటం మానంటావు. నువ్వు రాసి ఏంటంటే సాధించేది? జనం నువ్వు రాసింది పొద్దున చదువుతారు, సాయంకాలం పొకోడి పట్టం కట్టుంటారు. తెలుసా నీకు? స్నానంకి వెళ్ళొస్తా ఉన్నా. అంజీ, ఏందన్నా? నువ్వు కూడా వెళ్ళు. ఏమన్నా తేడా వస్తే కాల్చిపారు. మంచిదా? కోటాను కోట్ల స్కామ్లు, పొలిటికల్ కరప్షన్, ఈ దేశ భవిష్యత్తు మీద మీ అభిప్రాయం ఏంటి? ఆశతో బతకటం అలవాటైపోయింది. భవిష్యత్తులో వ్యవస్థ బాగుపడుతుందని మా నమ్మకం. ఎలా బాగుపడుతుంది? ఏ పార్టీ వ్యవస్థను మార్చే పొజిషన్లో ఉంది? ఒక్క పార్టీలోనైనా గాంధీ లాంటి నిస్వార్థమైన నాయకుడు ఉన్నాడా? అలాంటప్పుడు ఎవరొచ్చి మారుస్తారు ఈ వ్యవస్థని? నేను ముందు మీలాగే ఉండేవాడిని, ఆశతో. ఎదుటే కలనా నిన్ను చూడని, ఎదలే కలిపి మాటాడని, మనసే సగమై మిగిలానని, తెలివే గురుతే అది నీవని, ఒడిలో దిగే సమయం మనలో ఒకటే అవదా ప్రాణం. నిన్ను నేనే చంపుతాను, నా చేతులతో స్వయంగా చంపుతాను. టైం లెక్క పెట్టుకో. ఈ 3 రోజులు చూసావుగా, ఎప్పుడు పోతావు మాకే తెలీదు. కొత్తగా ఈ బంధాలు తగిలించుకుని మరిన్ని బాధల్ని చుట్టుకోలేం. ఇక జీవితం అంతా ఉద్యమానికేనా? ఇంకేముంది? ప్రశాంతత అనేది ఒకటి ఉంది. అది విప్లవం నుంచి రావాల్సిందే. मैंने चाय दे ఛీ సస్తే బాగుండు. మన బతుకులింతే, కొట్టుకొని సావాల్సిందే.